అమ్మా నాన్నలకి నీ గురించి ఏ రకమైన ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, గుళ్ళో నాకు మాటిచ్చావు నేను చెప్పింది ఎవరికీ చెప్పనని, మా అత్తయ్య గారికి అస్సలు చెప్పనని. కానీ నువ్వు అందరికీ చెప్పావు. అత్తయ్య, నీకు దండం పెడతాను, నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు చెప్పావు కదా. ఒకవేళ అత్తయ్య గారికి ఈ విషయం తెలిసిందంటే. అమాయకురాలా, నీ సత్యభామ అత్తయ్యకి చాడీలు చెప్పే అలవాట్లేదు. నా కడుపులో ఎన్నో రహస్యాలున్నాయి సక్కు, అందుకే లావుగా ఉన్నాను. ఏంటి సక్కు, నేను నీకిచ్చిన మాట తప్పలేదు, అది తెలుసుకో. నువ్వు నాకు ఆ విషయాలు చెప్పావని నేనెవ్వరికీ చెప్పలేదు. అది రమాపినికి చెప్పాననుకో, కానీ నువ్వు చెప్పావని చెప్పలేదు. ఎవరి మీద ఒట్టేయమన్నా వేస్తాను. మీ అమ్మా నాన్నల మీద ఒట్టేయమంటావా? వద్దొద్దు వద్దత్తయ్యా. అది రమాపిని వదిలి దిగు వెళ్ళిపోయాడు కదా, అందుకని ఆవిడ చాలా కృంగిపోయింది. చనిపోతుందేమోనని మేమందరం భయపడ్డాం. అందుకే నేను దిగు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడని చెప్పాల్సొచ్చింది. కానీ అలా చెప్పడం వల్లే కదా అత్తయ్య గారికి కోపం వచ్చి ఆవేశంగా మైనీకి బయలుదేరి వచ్చారు. ఆవిడలా ఆవేశపడకుండా ఉంటే, మా పుట్టింటికి రాకుండా ఉంటే ఈ రోజు ఆవిడకి పరిస్థితి వచ్చేది కాదు. నేనేదో మంచి చేయాలని చూస్తే నన్నే తప్పు పడుతున్నావా? అత్తయ్య, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో ఏదో ఒక రోజు తెలుసుకుంటావు. సకు, సత్యభామక్కతో మాట్లాడి ఎందుకు నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటావు? మనింట్లో చిచ్చు రేపాలని తనక్కడికి వచ్చింది, కానీ అది విఫలం కాదని తనకి అర్థమైపోయింది. అందుకే వెళ్ళిపోతుంది. అత్తయ్య గారు, మీరు కోలుకున్నారు. దేవిమాత, నువ్వు మాకు ఉపకారం చేసావు. పాండురంగా మా మీద దయ చూపించావు. మూర్ఖురాలా, ఏం మోగుతున్నావే? ఎవరికి దండం పెడుతున్నావు? సిగ్గుందా లేదా? నా గదిలోకి ఎందుకు వచ్చావు? మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్ళు! యమునా! 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 యమునా, ఎక్కడున్నావు? యమునా! మంత్రం! మంత్రం! అమ్మెందుకని ఇంత బిగ్గరగా అరుస్తుంది? సకు అమ్మ నదులు బయటికి వెళ్ళిందా? అమ్మ యమునాను అరుస్తోంది. ఏమై ఉంటుంది? సకు అమ్మనేమన్నా చేసుంటుందా? ఏమండి, రమ అక్కయ్యని సకు ఏదైనా చేసి ఉంటుందండి. అందుకే అక్కయ్య ఇంత బిగ్గరగా కేకలు పెట్టింది. ఏమంటున్నావమ్మా? నువ్వు కంగారు పడకే, నేను ఇంకా బ్రతిగా ఉన్నాను. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు ప్రశాంతంగా పడుకో. బదునికి ఏమైందో ఏమిటో దేవుడా. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. విను 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 విను. వెళ్ళక్కడిచి. యమున, వెళ్ళు, వదిన నిన్ను పిలుస్తున్నట్టు ఉంది. లేదు లేదు, నేను వెళ్ళను. సక్కు అనుకొని నన్ను నెట్టొస్తుంది. నేను దూరంగానే ఉంటాను. అమ్మా, ఏమైందమ్మా? అరే, ఏమైందమ్మా? ఏమైంది యమునా అక్క? అమ్మా, అది యమునా అక్క నీ ముందే ఉంది. ఇదిగో. ఇది యమునా? ఇది ఈ పిల్ల యమునా? దిగు. అరే, నువ్వేం మాట్లాడుతున్నావు దిగు? మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా? నేను స్పృహలో ఉండకపోవడానికి నేనేమన్నా మత్తుమంది వేసుకున్నానా?